రోహిణి గుణకు డబ్బులు ఇస్తున్న వీడియోని ప్రభావతికి చూపించి గుండె పగిలే నిజం చెప్పిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక శివని విడిపించడానికి బాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం శివను స్టేషన్కి అప్పగించాలని పోలీసులు అడుగుతారు. ఇటేమో సుమతి పెళ్లి సంబంధం కూడా చెడిపోతుంది. ఎందుకంటే ఆ న్యూస్ వార్తల్లోకి ఎక్కింది కదా. న్యూస్ వార్తల్లోకి ఎక్కడం వల్ల పెళ్లి సంబంధం చెడిపోతుంది. వీడియో చూసిన తర్వాత కూడా మీరు పెళ్లి సంబంధం నేను చేసుకుంటే ఒక దొంగ అక్కను నేను పెళ్లి చేసుకున్నానని చెడ్డ పేరు నాకు వస్తుంది. మాది పరువు గల కుటుంబం. ఆస్తి అంతస్తు మీకు లేకపోయినా పరువైనా ఉంది అని ఆశపడ్డాము. కానీ మీ పరువు నడి రోడ్డు మీద సోషల్ మీడియాలో హల్చల్ కొడుతూ ఉంటే చూస్తూ ఎలా పెళ్లి చేసుకోగలం? దయచేసి ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని చెప్పనగానే బ్రతిమాలుతారు. ఎంత బ్రతిమాలినా కానీ వీళ్ళు వినిపించుకోరు, వెళ్ళిపోతారు. ఇంకా పార్వతి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సుమతి, ఇంతకైనా మంచివాడు వస్తాడేమో, అందుకే పెళ్లి సంబంధం చెడిపోయిందేమో. దీని గురించి ఆలోచించి నీ జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని ఇంకా చెప్తాడు బాలు. ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాయర్ అయితే బాలు నీ పేరు కదా అని చెప్పాను. కానీ అవును సార్, మీకెలా తెలుసు? కానిస్టేబుల్ నాకు అన్ని విషయాలు చెప్పాడు, కేసు వివరాలు కూడా చెప్పాడు. మీ బామ్మద్ది కేసు గురించి వచ్చారు. అయినా సరే చిన్నతనంలో ఇంట్లో ఖర్చులకి పాకెట్ మనీ కోసం ఎలాంటి పనులు చేయడం ఎందుకు అని చెప్పాను. కానీ లేదు సార్, అసలు ఏం జరిగిందంటే అంటూ మొత్తం చెప్తాడు. అంటే ఇప్పుడు దొంగతనం చేసింది మీ అమ్మ దగ్గర. మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్లే కేసు ఇంత గట్టిగా బిగుసుకుంది, అంతే కదా అనగానే అవును సార్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ అమ్మగారు కేసు విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు మీ బామ్మద్దిని దాచి మంచి పని చేశావు. అదే పోలీసులకు అప్పగించి ఉంటే ఈ పార్టీకే కోర్టు కేసు ఎఫ్ఐఆర్ అంటూ చాలా ప్రాసెస్ జరుగుండేది. అదేమీ జరగలేదు కాబట్టి మీ బామ్మద్దికి వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ ఎక్కువ టైం కూడా లేదు. కేసు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకుంటేనే ఏదైనా జరుగుతుంది అని చెప్పాను. కానీ విత్డ్రా చేసుకోవడానికి మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని చెప్పాను. కానీ ఒప్పించాలి, ఖచ్చితంగా ఒప్పించాల్సిన బాధ్యత ఉంది బాలు. లేదంటే మాత్రం మీ బామ్మద్ది భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏదో రకంగా మీ అమ్మను ఒప్పించి కేసు విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇంకా చెప్తాడు. చెప్పేసేసరికి ఓకే సార్, ట్రై చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు. వెళ్ళిపోయి సత్యం దగ్గరికి వెళ్ళి సత్యాన్ని బతిమాలతాడు. బతిమాలడంతో సత్యం అయితే మీ అమ్మ ఒప్పుకోదరా అనగానే ప్లీజ్ నాన్న, ఏదో రకంగా సహాయం చేయి నాన్న, శివ విషయంలో ఈ ఒక్క హెల్ప్ చేయి నాన్న. ఎప్పుడు వీళ్ళ రుణం తీర్చుకోలేను, వీళ్ళ నాన్న లేని లోటును నేను తీర్చాలి అంటూ ఎప్పటికప్పుడు మాట్లాడతావు కదా నాన్న, ఇప్పుడు ఆ సహాయం చేయి నాన్న. వీళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు మరొక్కసారి వచ్చింది అని అర్థం చేసుకోనన్నా అంటూ ఇంకా బాలు చాలా బ్రతిమాలతాడు. బ్రతిమాలేసరికి మీ అమ్మ ఒప్పుకోదరా బాలు అని చెప్పి ఇంకా సత్యం అనగానే లేదు నాన్న, ఒప్పించి నాన్న అంటూ బ్రతిమాలడంతో సరేనని ఇంకా ఒప్పించడానికి నానా రకాలుగా ట్రై చేస్తానని సత్యం ఇక్కడికి వస్తాడు. వచ్చేసరికి కామాక్షి బయటికి వెళ్ళిపోతుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి వచ్చారా, నా కోసం వస్తారని తెలుసు అంటూ మాట్లాడడంతో వస్తానని తెలుసు కదా, ఎందుకు నీకంత పంతం, ఎందుకంత మొండితనం? నాది పంతమా? ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? నాకు ఆ రోజు వాడు 1,00,000 రూపాయలు తీసుకోవడం వల్ల ఎంత అవమానం జరిగిందో మీకేం తెలుసు? అవును, ఆ 1,00,000 రూపాయలు తీసుకోవడం వల్లే కదా నువ్వు ఇంటిని తాకట్టు పెట్టి నీ ముద్దుల కోడలికి, మలేషియా కోడలికి 20 లక్షల రూపాయలు ఇచ్చావు అన్న విషయం తెలిసింది. అంతేలే, అది నీకు అవమానంగానే ఉంటుంది. మాకు అలా జరగడం ఒకందుకు మంచిదైంది. నువ్వు నన్ను మోసం చేసి, కట్టుకున్న భర్తను మోసం చేసి మరి నువ్వు ఇల్లును తాకట్టు పెట్టి రోహిణి చేత పార్లర్ పెట్టించావు కదా, అది నీకు మంచిది. మొగుణ్ణి మోసం చేయడం మోసం. ఆడేదో నువ్వు అవమానించావని ఇంటికి పిలిచి ఇంటికి వచ్చిన వాడిని
బట్టలు చింపినట్టుగా వాడి పుస్తకాలు అవి కింద పాడేసి దొంగనే ముద్ర వేశావు అన్న కోపంతో ఉక్రోషంతో నీ డబ్బులు దొంగతనం చేశాడు. దానికి బదులుగానే కదా బాలుగాడు వాడి చెయ్యి విరగ్గొట్టి ఆ ₹1,00,000 తీసుకొచ్చి నీకిచ్చాడు. వాడేమీ తీసేసుకోలేదు కదా. కానీ నువ్వు నీ కొడుకు తప్పులు చెయ్యొచ్చు. నువ్వు నీ కోడలతో కలిసి ఎన్ని మోసాలైనా చెయ్యొచ్చు. కట్టుకున్న భర్తను కూడా నువ్వు మోసం చేయొచ్చు. నీది మోసం కాదు, కానీ వాడిది మాత్రమే మోసం. అంతే కదా నువ్వు చెప్పేది అంటూ ఇంకా సత్యం అనేసరికి, అదేంటి వాడు దొంగతనం చేయడం తప్పు కదా, మరి వాడి మీద దొంగని ముద్ర వేయడం నీ తప్పు కదా. దొంగలు నీ ఇంట్లోనే ఉన్నారు, నీ పెంపకంలోనే ఉన్నారు. నీ పెద్ద కొడుకు కదా అప్పుడు డబ్బులు దొంగతనం చేసింది, ఆ నింద వాడి మీద వేశావు అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఇప్పుడు ఎందుకు వచ్చారు, నువ్వేం చేస్తావో తెలీదు. శివ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసు వాపస్ తీసుకోవాలి అనగాని, సరే కేసు వాపస్ తీసుకుంటాను, మరి మీరు దానికి బదులుగా నాకేం చేస్తారు, ఏం చేయాలి, క్షమాపణ అడగాల నిన్ను అంటూ ఇంకా సత్యం అనగానే, ఇంకా ప్రభావతి అయితే, మీరు నన్ను క్షమాపణ అడగక్కర్లేదు. ఆ బాలు మీనా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దొంగలను కుటుంబం నుంచి వచ్చిన మీనా నా ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోను. సరే అయితే నువ్వు మీనా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను అంటున్నావు కదా. నా కడుపును పుట్టిన వాడు నా దగ్గర నుంచి 40 లక్షలు మోసం చేసి ఎత్తుకుపోయాడు. ఇంట్లో నా కోడలు బంగారం దొంగతనం చేసి ఎత్తుకుపోయారు మీ ఇద్దరు. మళ్ళీ అబద్ధాలు చెప్పారు, గిల్టు నగలు పెట్టారు, చాలా చాలా చేశారు. ఇవన్నీ చేసిన మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మరుక్షణం నేను వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపేస్తాను, ఓకేనా అంటూ మాట్లాడేసరికి, అదెలా కుదురుతుంది, వాడు నా కొడుకు, వాడేం తప్పు చేశాడు, మరి వీడు నా కొడుకే. కన్న కడుపు తీపి నీకు లేకపోవచ్చు, కానీ వాడు ఏ తప్పు చేయలేదు అన్న నమ్మకం నాకు ఉంది. వాడు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యడు, అర్థమవుతుందా, అది నువ్వు గుర్తుపెట్టుకో. వాడు తప్పు చేశాడు అంటూ నీ మనసులో ఏదైతే బలంగా నాటుకున్నావో అది మాత్రం ఎప్పటికైనా నిజం బయటికి వస్తుంది ప్రభా. అలా బయటకు వచ్చిన రోజు నువ్వు గుండెలు పగిలేలా ఏడ్చినా ఏమీ చేయలేవు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు కేసు వాపస్ తీసుకోనంటావు అంతే కదా అనగానే, అవును తీసుకోను అని ప్రభావతి చెప్పడంతో, చిచి నీలాంటి దాన్ని అడగడానికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఏమైంది నాన్న అనగానే, మీ అమ్మ మొండిది, మీనా కుటుంబం మీద కోపం ఉంది. ఆ కోపం ఏదో రకంగా తీర్చుకోవాలని ఇలా ఉపయోగించుకుంటుంది అనేసరికి, సరే మామయ్య అని చెప్పి ఇంకా మళ్ళీ బాలు మీనా ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ గారు అని చెప్పాను కానీ, ఏంటి బాలు ఏమైంది, మీ అమ్మగారు ఒప్పుకున్నారా? లేదు సార్, మా అమ్మ చాలా మొండిది. అసలే మా మీనా కుటుంబం మీద మా అమ్మకు కోపం ఉంది. ఎప్పటి నుంచో మీనాకు నాకు పెళ్లి జరిగింది, కానీ ఆ పెళ్లి మా అమ్మకి ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి మా అమ్మ ఈ పగను తీర్చుకోవడం కోసమే ఈ రకంగా చేస్తుంది అంటూ చెప్పేసేసరికి, మరి దీనికి వేరే అవకాశం లేదా సార్, వేరేగా ఏమీ ఉపయోగం ఉండదా, ఇప్పుడు శివని వేరేలా కాపాడడం కుదరదా? సరే కాపాడతాను, కానీ దానికి 4 లక్షలు అవుతుంది అనగానే, 4 లక్షలా అని చెప్పనేసరికి, అవును 4 లక్షలు అవుతుంది, తీసుకొచ్చి ఇస్తావా అనగానే, ఇస్తాను అనేసరికి ఇంకా 4 లక్షలు పోగేస్తాడు బాలు. 4 లక్షలు పోగేసేసరికి సరే అని ఇంకా 4 లక్షల కోసం చాలా కష్టాలు పడతారు. ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేస్తారు, పైగా కొన్ని వాళ్ళు దాచుకున్నవి అన్నీ కూడా ఇచ్చి వేరే చోట అప్పు కూడా చేస్తాడు బాలు అప్పు చేసి తీసుకొచ్చి 4 లక్షలు అప్పగిస్తాడు. 4 లక్షలు అప్పగించేసరికి ఆల్రెడీ రోహిణికి ఆల్రెడీ చెప్పాడు కదా, ఈ గుణాతో కలిసి దినేష్ గారు ప్లాన్ చేశాడు కదా 2 లక్షల రూపాయలు కావాలని. రోహిణి ఇది ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంకిక్కడ బాలు 4 లక్షలు తీసుకెళ్లి లాయర్కి ఇవ్వడంతో లాయరు, సరే నేను చూస్తాను, మీ అమ్మ చేతే కేసు విత్డ్రా చేయిస్తాను అనగానే, ఎలా సార్, మా అమ్మ అసలు ఒప్పుకోవడం లేదు కదా, మా కిటుకులు మాకుంటాయిలే బాలు, మేము చూసుకుంటాను కదా,
నువ్వు వెళ్ళు అనగానే సరేనని మీనా బాలు కొంచెం తొందరగా చేయండి. అర్థమైంది బాలు, నాకు కేసు గురించి తెలుసు. తొందరగానే వీలైనంత తొందరగానే కేసులోంచి బయట పడేస్తాను, సరేనా? మీరు నిశ్చింతగా వెళ్ళండి అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంక్వైరీ చేసావా? ప్రభావతి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను. చేశాను సార్. డబ్బు మనిషి సార్. డబ్బు అంటే చాలా ఆశ. బ్రతుకుతుంది మిడిల్ క్లాసులో అయినా సరే ఆవిడికి డబ్బు మీద ఉన్న వ్యామోహం ఇంత అంతా కాదు అంటూ చెప్పడంతో ఓహో, డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సరే పద వెళ్దాం. తను ఎక్కడుంటుంది అనగానే ప్రజెంట్ తనకు ఒక డ్యాన్స్ క్లాస్ నడుపుతుంది. డ్యాన్స్ క్లాస్ నడపడంతో ఇంట్లోంచి కోపం మించి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోనే ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఇంటికి వెళ్ళే మాట్లాడాలి. ఇది ఒక అందుకు మన మంచికే కదా. సరే పద వెళ్దామని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి తలుపు కొట్టి ఇంకా లోపలికి రావచ్చా అని కామాక్షిని అడగడంతో కామాక్షి లోపలికి రండి అనగానే ఎవరు మీరు? మేము లాయర్లం అనగానే లాయర్లా? ఎవరు? మలేషియా నుంచి వచ్చారా అనగానే మేము మలేషియా నుంచి రాలేదు, రోహిణి మీనాకు సంబంధించిన లాయర్ని, వాళ్ళ తమ్ముడు గురించి తెలుసుకోవడం కోసం వచ్చాను అంటూ చెప్పడంతో ఓహో, వాళ్ళ గురించి ఏముంది, వాడి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, వాడు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, వాడికి శిక్ష పడాల్సిందే అనగానే వాడికి శిక్ష పడితే మీకు కలిసి వచ్చేదేంటి నాకు అర్థం కావట్లేదు. మీరెందుకు వాడి మీద అంత కక్ష పెంచుకున్నారు? వాడు మీకు ఏం అన్యాయం చేశాడు అనగానే వాడు నాకు ఎంతో అన్యాయం చేశాడు అంటూ ప్రభావతి చెప్తుంది. దానికి బదులుగా లాయర్ అయితే మీకు వాడిని జైల్లో పెట్టినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు, పైగా వాడు మీ మీద కోపంతో చేశాడు, అదే విషయం కోర్టులో చెప్తాడు. కోర్టులో చెప్తే వాళ్ళు ఏమంటారంటే సరే వాడు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి వాడికి శిక్ష ఏమీ ఉండదు, ఫైన్ వేసి వెళ్ళిపోమని చెప్తారు. ఫైన్ వేసి వెళ్ళిపోమంటే అప్పుడు వాడు వెళ్ళిపోతాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. అప్పుడు మీకు కలిసి వచ్చేదేముంది? వాళ్ళకి ఫైన్ పడుతుంది, అంతే కదా. అంతకు మించి ఏమీ లేదు. అది మీరు అర్థం చేసుకోకుండా పదే పదే ఈ రకంగా కేసు పెట్టాలి, వాడికి శిక్ష పడాలి అని మీరు ఎంత కష్టపడినా ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ ఇంకా లాయర్ చెప్పేసేసరికి ఏంటండి ఏంటి ఇంకా ఏమీ దారికి రావట్లేదు, వెయిట్ చేయి దారికి వస్తుంది అని అనగానే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కేసు వాపస్ తీసుకోండి. కేసు వాపస్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. అప్పుడు నాకేం లాభం ఉంటుంది? నాకు ఏ లాభం ఉండదు. వాడికి శిక్ష పడిందన్న తృప్తి అయినా ఉంటుంది. తృప్తి ఉండదండి, ఎందుకంటే కేసు పడదు. ఆ పిల్లోడు చిన్నపిల్లవాడు, చదువుకునేవాడు. ఏదో ఆవేశంలో మీరు వాడిని దొంగను చేసినందుకు గాను ఆవేశంలో చేశానే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అంటారు. లేదు ఉద్దేశపూర్వకంగానే చేశావంటే వాడి మీద ఛార్జీ షీట్ అది అన్నీ చూస్తారు. చూస్తే వాడి మీద గతంలో ఏ కంప్లైంట్లు ఉండవు. అంటే వాడు కోపంతో చేసిందే. కావాలని మీరు అవమానించినందుకు గాను వాడు కోపంతో చేసినట్టుగానే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకేముంది? ఇంకా ఎలాంటి ఉపయోగం లేదు, మీరే ఆలోచించుకోండి. సరే కేసు విత్డ్రా చేసుకుంటాను, నాకొచ్చే లాభం ఏంటి అంటూ ప్రభావతి అనగానే మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను అనగానే 2 లక్షలు ఇప్పుడే ఇస్తారా? ఇప్పుడే ఇస్తాను, కావాలంటే కేసు వెంటనే విత్డ్రా చేసుకోండి అనేసరికి సరేనని ఆ 2 లక్షల రూపాయలు కాస్త తెచ్చి కామాక్షి ఇది ఆ బట్టల్లో పెట్టు అనగాని సరేనని కామాక్షి ఆ బట్టల్లో పెట్టి అట్నుంచటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటారు. ఆ విషయం బాలుకి చెప్పేసరికి బాలు చాలా సంతోషపడిపోతాడు. కేసు విత్డ్రా చేసుకున్నందుకు చాలా సంబరపడతాడు. సంబరపడేసరికి మొత్తానికైతే అనుకున్నది సాధించారు సార్ అనగానే సాధించాను బాలు, మీ అమ్మ చేతే కేసు విత్డ్రా చేయించుకునేటట్టు చేశాను అనగానే ఏం చెప్పారు, ఏం చేశారు? అదొక కిటుకు అంతే, నీకేం తెలీదు. సరే జాగ్రత్త, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండమను అనగాని థ్యాంక్ యూ సార్ అని చెప్పి బాలు శివన్ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకిక్కడ ప్రభావతి కేసు విత్డ్రా చేసుకుంది కదా, ఆ విషయం ఇంట్లో బాలు చెప్పి తెగ సంబరపడిపోతాడు. ఏంట్రా బాలు ఏమంటున్నావు అనగానే అవును నాన్న, అమ్మ కేసు విత్డ్రా చేసుకుంది అంటూ బాలు సంబరంగా అడిచేసరికి ఎందుకురా అరుస్తున్నావు? అవును మేము సంతోషంగా ఉన్నాము. బావమరిది జైల్లో ఉంటే సంతోషంగా ఉన్నావా? నా బావమరిది జైల్లో ఎక్కడున్నాడు? జైలు నుంచి బయటికి వచ్చేశాడు. ఏంటి బయటికి వచ్చేశాడా? కేసు పెట్టింది కదమ్మా. అవును, ఆ కేసు విత్డ్రా చేసుకుంది, అందుకే బయటికి వచ్చేశాడు. నీకేమైనా అభ్యంతరం ఉందా
అంటూ మాట్లాడేసరికి ఏంటి కేసు విత్డ్రా చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు? ఎవరు చేసుకున్నారు? అయినా అమ్మ ఎందుకు కేసు విత్డ్రా చేసుకుంటుంది అని అనగానే చేసుకుంది, కావాలంటే వచ్చాక అడుగు. ఈలోపు ప్రభావతి వస్తుంది. ప్రభావతి రావడంతో ఏంటి కేసు విత్డ్రా చేసుకున్నావా అనగానే అవునరా చేసుకున్నాను. ఎంత కాదన్నా అవునన్నా మీనా ఇంటి కోడలు, వాడేదో తెలిసి తెలియక తప్పు చేశాడు అన్నారు కదా, అందుకే ఆలోచించి నా వల్ల పిల్లోడి భవిష్యత్తు నాశనం అవ్వడం ఎందుకు అన్న ఒకే ఒక్క కారణం చేత నేనైతే కేసు విత్డ్రా చేశాను అంటూ చెప్పేసేసరికి మంచి పని చేసావు ప్రభా అంటూ ఇంకా సత్యం అంటాడు. నేను మంచిదాన్నే, మీరే నన్ను గుర్తించట్లేదు అని ప్రభావతి కాస్త అంటుంది. అనేసరికి సర్లే నువ్వు మంచిదానివో కాదో నాకు బాగా తెలుసులే అని సత్యం అంటాడు. సత్యం అనేసరికి సరే కదా అని ఇంకా ఉంటారు. రోహిణికి అనుమానమే కలుగుతుంది. మీనా మీద ఎంత కోపం పెంచుకున్న ఈవిడ కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? విత్డ్రా చేసుకునే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ జరగలేదు, కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుంటుందని రోహిణి కాస్త కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా ఏంటి పిన్ని గారు ఏం చేస్తున్నారు అనగానే ఇన్ని రోజులు మా అత్తగారు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మా అత్తగారు లేదు కదా, బోరు కొడుతుందా ఏంటి అంటూ చెప్పడంతో మీ అత్తగారు లేకపోతే ఎందుకు బోరు కొడుతుంది? ఉంటేనే బోరు కొడుతుంది. అవును నాకు తెలియక అడుగుతాను, ఇంతకీ మా అత్తయ్యకి కేసు విత్డ్రా చేసుకున్నాను అని చెప్పారు, కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు మా అత్తయ్య అనగానే నీకు తెలీదా ఏంటి కేసు ఎందుకు విత్డ్రా చేసుకుందో మీ అత్తగారు అని చెప్పనేసరికి నాకేం తెలుసండి, మీ దగ్గర ఉన్నారు మా అత్తయ్య, కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారో నాకెలా తెలుస్తుంది అని ప్రభావతి గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి మీకేదో తెలుసు అనుకున్నాను ఆంటీ, మీకు తెలియదన్నమాట, సర్లేండి అని చెప్పి ఫేషియల్ చేస్తూ ఉండగా మీరు నాకు అబద్ధం చెప్తున్నారు కదా ఆంటీ, మీకు నిజంగా కేసు విత్డ్రా చేసుకోవడానికి గల రీజన్ తెలుసు కదా ఆంటీ, కావాలని అబద్ధం చెప్తున్నారు కదా ఆంటీ అంటూ ఏదో సోప్ వేసేసరికి ఇది రాసుకుంటే మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, ఇది రాసుకుంటే ఫేస్ ఇంకా బాగుంటుంది అని 1-2 ప్రోడక్ట్స్ అవి ఇచ్చి చెప్పేసరికి అది అమ్మాయి ఎవరో 2 లాయర్స్ వచ్చారు, ఆ లాయరు 2 లక్షల రూపాయలు ఇస్తే ఆ 2 లక్షల రూపాయలు తీసుకునే ప్రభావతి కేసు విత్డ్రా చేసుకుంది అని చెప్పి అనడంతో అవునా అనుకుంటూ ఇంకా అక్కడ తిన మొహం మీద కీరదోసలు పెట్టి చూస్తుంది. 2 లక్షల రూపాయలు అంటే ఈవిడ తెచ్చిందా తేలేదనుకుంటా, ఎక్కడో పెట్టుంటుందని డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళడంతో బట్టల కింద ఉండేసరికి వెంటనే ఇంకా డబ్బు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరదామనుకున్న సమయంలో మీనా బాలు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి అంటే వీళ్ళు రోహిణి వెళ్ళిపోయిన తర్వాత మీనా బాలు వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు వచ్చారు అనగానే మా అమ్మ మనసు మార్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి నేనేం మనసు మార్చానురా, వాళ్ళెవరో వచ్చారు మీ అమ్మకు 2 లక్షల ఆస్తి చూపించడంతో సరేనని కేసు విత్డ్రా చేసుకుంది అనేసరికి 2 లక్షల ఆస్తి చూపించారా అంటే వాళ్ళు 4 లక్షల ఫీజు తీసుకుని 2 లక్షల అమ్మకు దక్కి ఇచ్చారన్నమాట. ఓహో అనుకుని బాలు సరే అనేసరికి ఈ లోపు రోహిణి అందులోంచి డబ్బులు తీసింది కదా, ఆ బట్టలన్నీ కింద పడిపోవడంతో మీనా అది చూసి ఇదేంటి బట్టలు ఇలా పడిపోయాయి అనుకుని వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళి ఆ బట్టలన్నీ కూడా తీసి సర్దేసి అక్కడ పెట్టేసి వచ్చేస్తుంది. కామాక్షి మీనా అక్కడికి వెళ్ళడం బట్టలు సర్దడం చూస్తుంది కానీ అక్కడ 2 లక్షలు పెట్టిందన్న విషయం తనకి గుర్తు లేకపోవడంతో సరే అని కీరదోసలు పెట్టింది కదా ఫేస్ వాష్ చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది కామాక్షి. ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తుంది. వీళ్ళు బాలు మీనా సరే మనం బయటికి వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోవడంతో మాట్లాడుకుని సరే మీనా పద ముందు మనం మీ అమ్మ దగ్గరికి వెళ్దాము, సుమతి కూడా బాధపడుతుంది, శివకు కూడా ధైర్యం చెప్పాలని ఇద్దరు కూడా బయలుదేరుతుండగా రోహిణి పార్లర్ ఒక సైడ్ ఉంటే మరొక సైడ్కి వెళ్తూ ఉండడం చూసేసరికి ఇదేంటి రోహిణి ఇలా వెళ్తుంది, తన పార్లర్ అటు సైడ్ కదండి ఇలా వెళ్ళడం ఏంటి, అదే మీనా నాకు అర్థం కావట్లేదు, ఫాలో చేయను అనగానే చెయ్యండి అనేసరికి రోహిణి వెనకాల మీనా బాలు ఇద్దరు ఫాలో అయ్యేసరికి గుణగాడు ఆఫీస్ దగ్గర వైపుగా
దగ్గరలా దిగుతుంది ఆటో. అదేంటి గుణ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది, అదే అర్థం కావట్లేదండి. సరే కారు పక్కకు పెట్టిరండి, మనము కూడా వెళ్ళి చూద్దామని. ఈలోపు విద్య వస్తే విద్యను కూడా తీసుకుని సరాసరి ఏమిటే డబ్బులు తెచ్చావు అనగానే తెచ్చాను అనగానే సరే పద లోపలికి వెళ్దామని ఇద్దరు వెళ్తారు. మీనా బాలు ఇద్దరు చాటుగా ఉంటూ లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత లోపలికి చాటుగా వెళ్తారు. వెళ్ళేసరికి ఎలా ఉంది వాడి పరిస్థితి, ఆ దినేష్ గాడి పరిస్థితి ఎలా ఉంది అంటూ రోహిణి కంగారుగా అడుగుతుంది. దినేష్ పరిస్థితి అలాగే ఉంది. డబ్బులు తెచ్చావా అనగానే ఇదిగో డబ్బులు 2 లక్షల రూపాయలు అని రోహిణి కాస్త గుణకిస్తుంది. ఈ డబ్బులతో దినేష్ గారిని బాగు చేయించు, వాడు మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాకుండా చూడు, వాడు నన్ను బెదిరించకుండా చూడు అంటూ ఇంకా రోహిణి డబ్బులు ఇచ్చి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం, అసలు మీరు వాడికి ఎందుకు భయపడుతున్నారు? మీకు సంబంధించిన రహస్యం ఏముంది వాడి దగ్గర? వాడేదో నిజం దాస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా, ఏం నిజం అది? దేని గురించి వాడిని కొట్టేమన్నారు అంటూ అడగడంతో ఇవన్నీ మీకు అనవసరం, ఇవన్నీ మీరు అడిగినా నేను చెప్పలేను అని రోహిణి విద్య అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వీడు సరాసరి లోపలికి వెళ్ళి దినేష్ గారు ఉన్నాడు కదా, దినేష్ గారి దగ్గరికి వెళ్ళి అనేసరికి వాడు సెలైను అన్నీ తీసేస్తాడు. అమ్మా వీళ్ళిద్దరూ నాటకమాడి మరి పార్లలమ్మ దగ్గర 2 లక్షల రూపాయలు కొట్టేశారు మీనా అంటూ చెప్పడంతో అవునండి, అసలు ఈ దినేష్ గారు ఎందుకు మీ రోహిణి లైఫ్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు? రోహిణి గురించి ఏదో నిజం చెప్తాను అంటూ చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ నిజం మాత్రం చెప్పడం లేదు అంటూ ఇంకా బాలు అయితే చెప్తాడు. సరే ఈ ఒక్క వీడియో చాలు అనగానే ఈలోపు వీడు దినేష్ గారు బయటకు వస్తాడు. దినేష్ గారు బయటికి రావడంతో వచ్చాడండి వాడిని పట్టుకుని కారులోకి ఒక నూకుతాను, వాడి చితికమతికి చింతకాయ పచ్చడి చేసేస్తే వాడే నిజాన్ని ఒప్పుకుంటాడు అన్న ఉద్దేశంతో వెంటనే ఇంకా వాడిని కొట్టడం మొదలు పెడతారు. కొట్టడం మొదలు పెట్టేసరికి వాడు దెబ్బలు తిని వద్దు బాలు, చెప్తాను నువ్వు పార్లలమ్మ వెంట ఎందుకు పడుతున్నావు, పార్లలమ్మ నీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది, పైగా గుణగాడికి ఇచ్చి నీ ఆరోగ్యం బాగోలేదు అని చెప్పింది, కానీ పార్లలమ్మ వెళ్ళడంతో నువ్వు లేచి కూర్చున్నావు, వాడితో చేతులు కలిపావు. అసలు వాడితో కలిసి చేతులు కలపవలసిన అవసరం నీకేముంది? గుణగాడికి నీకు సంబంధం ఏముంది? గుణగాడికి నాకు ఏ సంబంధం లేదు బాలు అంటూ దినేష్ చెప్తాడు. ఏంటి గుణకు నీకు సంబంధం లేదా అని అడిగిన బాలు ప్రశ్నకు సంబంధం లేదు, కేవలం వాడు నన్ను ఎత్తుకొచ్చాడు, రోహిణి దగ్గర ఎంత డబ్బు అయితేనా తీసుకోవచ్చని సలహా ఇవ్వడంతో వాడు 2 లక్షలకి ప్లాన్ చేశాడు. 1,00,000 వాడు తీసుకున్నాడు, 1,00,000 నేను తీసుకున్నాను అంటూ చెప్పడంతో ఒక్క నిమిషం నేను వస్తున్నానంటూ ఇంకా దినేష్ గారిని చితక్ కొట్టేసరికి ఆడి ఫోన్లో ఫోటో చూపిస్తాడు. ఫోటో చూపించడంతో ఆ ఫోటోని బాలు ఫార్వర్డ్ చేసుకుని వీళ్ళు నీకు తెలుసా అనగానే వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ మొత్తం పుట్టుపూర్వత్రాలు అన్నీ చెప్పుకొచ్చేస్తాడు. బాలుకైతే చెప్పుకొచ్చేసరికి బాలు మీనాకు పిచ్చ కోపం వస్తుంది. అలాగే ఇక్కడ వీడియోని తీసుకొచ్చి ఇచ్చిన విషయం కూడా చెప్పేస్తాడు. గుణగాడే ఈ వీడియోని పబ్లిక్ చేశాడు అని, దానికి బదులుగా నన్ను తీసుకొచ్చాడని మొత్తం విషయం చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఇంకా అర్థమైపోవడంతో ఇంకో క్లియర్గా అర్థం చేసుకున్న బాలు వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళడంతో ప్రభావతమ్మ నువ్వు ఇప్పుడు వరకు ఇది మోసపోయి ఉండవు, ఇప్పుడు మోసపోతావు. ఇన్ని రోజులు మీనా తప్పు అంటున్నావు కదా, మీనాది కాదు తప్పు, మీ పార్లలమ్మ కోడలది. ఒక్కసారి ఈ వీడియో చూడంటూ మొత్తం వీడియో చూసేసరికి ఈలోపు కామాక్షి గబగబా వస్తుంది. వదిన నువ్వు పెట్టిన 2 లక్షలు కనిపించట్లేదు వదిన, బాలు మీనా వచ్చారు, అంతకుముందు రోహిణి వచ్చింది, 2 లక్షలు లేవు వదిన అని చెప్పాను. కానీ ఆ 2 లక్షలే ఈ 2 లక్షలు అయి ఉంటుంది. అసలు పార్లలమ్మకు తండ్రి ఉన్నాడు అని చెప్పింది కదా, అదంతా అబద్ధం, తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉందంటూ సుగుణమ్మ వాళ్ళ ఫోటో చూపిస్తాడు. చూపించేసరికి ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది. అసలే రోహిణి అంటే కోపం ఉంటుంది, రోహిణి చేసే పనులంటే ఇంకా కోపం ఉంటుంది. అలాంటిది రోహిణి ఈ టైపుగా ఇలా చేయడంతో ప్రభావతికి పిచ్చ కోపం వచ్చి ఇంకా రోహిణిని తిట్టడం మొదలు పెడుతుంది ప్రభావతి అయితే. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణి గురించి నిజం తెలిసింది కదా, మరి రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.